సో హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. లాస్ట్ వీడియోలో నేను 1B ప్రిపరేషన్, ఇట్ మీన్స్ నాట్ ఓన్లీ 1B మ్యాథ్స్ ప్రిపరేషన్ చేద్దామని చెప్పినా కదా. సో దాని రిలేటెడ్ వీడియోనే ఇది. ఈరోజు నుంచి అయితే మనం స్టార్ట్ చేద్దాం. యాక్చువల్లీ నిన్ననే పోస్ట్ చేయాల్సింది వీడియో, నేనైతే పోస్ట్ చేయలేకపోయినా. సో ఇప్పుడైతే చెప్తున్నా, ఇప్పుడు ఒకరు గుర్తుపెట్టుకోండి, రీస్టార్ట్. ఎస్, మళ్ళీ మీరు స్టార్ట్ చేస్తున్నారు. సో వాట్ ఎవర్ ద రీజన్స్, లాస్ట్ ఎగ్జామ్లో అయితే కొన్ని ఫెయిల్యూర్స్ వచ్చినాయి, వాటిని అయితే వదిలేసేయండి. ప్రజెంట్ నెక్స్ట్ ఏం చేయాలి అన్నదైతే ఆలోచించుకోండి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే 1B సబ్జెక్ట్ పోయింది చాలామందికి, కాబట్టి నేను 1Bతోనైతే స్టార్ట్ చేస్తున్నా. మీరు ప్రీవియస్ ఎట్లా ప్రిపేర్ అయిందో నాకైతే ఐడియా లేదులే, కానీ ఇప్పుడు ఎట్లా ప్రిపేర్ కావాలన్నది మాత్రం చూసుకుందాం. అది కంప్లీట్ అయిపోయిందంటే ఇక్కడ మోస్ట్లీ మనం ఫస్ట్ చూసుకోవాల్సింది ఎల్ఏక్యూస్. మోస్ట్లీ హై వెయిటేజ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఎల్ఏక్యూస్ చేసిన తర్వాత ఎస్ఏక్యూస్ చేసిన తర్వాత విఎస్ఏక్యూస్. చాప్టర్ వైజ్ వెయిటేజ్ ఫస్ట్ చెక్ చేసుకోండి. లైక్ 1B ఓపెన్ చేసిన తర్వాత ఎల్ఏక్యూస్ ఏ చాప్టర్ నుంచి ఏ క్వశ్చన్ వస్తుంది, లైక్ ఇట్ మీన్స్ అదర్వైజ్ లేకపోతే వెయిటేజ్ చూసుకోండి. లైక్ ఫస్ట్ చాప్టర్ ఉంది, వెయిటేజ్ ఎంత, సెకండ్ చాప్టర్ వెయిటేజ్ ఎంత. సో అట్లా ఎల్ఏక్యూస్ ఏ చాప్టర్స్ నుంచి వస్తున్నాయి ఆ వెయిటేజ్ చూసుకోండి. ఎల్ఏక్యూస్ మీన్స్ ఇట్ ఈస్ 7 మార్క్స్ క్వశ్చన్స్. నెక్స్ట్ ఎస్ఏక్యూస్ అంటే 4 మార్క్స్ క్వశ్చన్స్. విఎస్ఏక్యూస్ అంటే 2 మార్క్స్. ఆల్రెడీ మీరు ముందు ప్రిపేర్ అయినారు కాబట్టి ఆల్మోస్ట్ మీకు అన్ని ఐడియా ఉంటుంది. లేకపోతే ఒకసారి చూసుకోండి. ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ చూపిస్తాను. ఇవి ఆల్మోస్ట్ మీరు ప్రిపేర్ అయిన క్వశ్చన్స్ అవి ఉంటాయి. చూడండి ఇక్కడ, ఇవి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సప్లీ ఆర్ ఇంప్రూవ్మెంట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం అయితే క్లాసెస్ అయితే తీసుకుంటున్నాను. నేను ముందే పెట్టాలి, యాక్చువల్లీ కొంచెం లేట్ అయింది, బట్ పర్వాలేదు. సో ఇక్కడ మనకి ఎల్ఏక్యూస్ వచ్చి స్టార్టింగ్ మనకి థర్డ్ చాప్టర్, అది స్ట్రేట్ లైన్స్ నుంచి ఒక ఎల్ఏక్యూ క్వశ్చన్ అయితే వస్తుంది. ఫస్ట్ ఆ వచ్చే 1 ఎల్ఏక్యూ క్వశ్చన్ మోస్ట్లీ 90% ఆర్థో సెంటర్ ఆర్ సర్కమ్ సెంటర్ నుంచి వస్తుంది. ఇన్ కేస్ కొంచెం డిఫరెంట్గా ఎప్పుడైనా ఇచ్చినప్పుడు ఆ 2 క్వశ్చన్స్ నుంచి రాకపోతే అప్పుడు ఫూట్ ఇమేజ్, లేదు అంటే 4p² + q² = a² ఒక క్వశ్చన్ ఉంటుంది. మోస్ట్లీ ఈ మూడిట్లో నుంచి ఏదో ఒకటి వస్తుంది. బట్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ మనం ప్రీవియస్ పేపర్స్ చూసినా కూడా ఆర్థో సెంటర్ ఆర్ సర్కమ్ సెంటర్ ఎనీ 1 క్వశ్చన్ వస్తుంది. ఇది కూడా అందరికీ తెలుసు, బట్ మరి మీరు ఎగ్జామ్లో ఎట్లా ప్రజెంట్ చేసినారు అన్నది ఒకసారి చూసుకోండి. మనం ఏమనుకుంటామంటే ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత అన్నీ పర్ఫెక్ట్గానే రాసినాం అనుకుంటాం, బట్ ఏంటంటే చాలా మిస్టేక్స్ ఉంటాయి మనకు తెలియకుండానే, అవే చూసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చి పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్లో థీరమ్స్ ఉంటాయి. ఈ థీరమ్స్ కూడా మీకు అందరికీ తెలుసు, బట్ ఇక్కడ నేను రాసిన థీరమ్స్ అయితే మోస్ట్ ఇంపార్టెంట్ థీరమ్స్. ఈ 5 థీరమ్స్ అయితే ప్రిపేర్ కండి. కొందరు ఏంటంటే ఇంతకన్నా ఎక్కువ చదివితే కన్ఫ్యూజ్ అవుతుంది అనుకుంటారు, కాబట్టి దాన్ని బేస్ చేసుకొని చూసుకోండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ దాని తర్వాత హోమోజనైజేషన్ క్వశ్చన్లో టోటల్లీ 3 క్వశ్చన్స్ ఆర్ 4 క్వశ్చన్స్ ఉంటాయి. ఒకటి వచ్చి కే వాల్యూ క్వశ్చన్ అండ్ రూట్ 2 క్వశ్చన్ కూడా మనకు ఒకటి కనిపిస్తుంది. దాంతోపాటు కొంచెం డిఫరెంట్గా కనిపిస్తాయి కొన్ని క్వశ్చన్స్ మీకు, లైక్ పర్పెండిక్యులర్గా ఉంటే కండిషన్ ఏంటి, అండ్ ఆల్సో ట్యాంజెన్స్ ఉంటాయి, లెంత్ ఆఫ్ ట్యాంజెన్స్. సో అట్లా చూసుకోండి, కొన్ని పర్టికులర్ కండిషన్స్ ఉంటాయి కదా, ఆ కండిషన్స్ని చూసుకోండి. బట్ మోస్ట్లీ వచ్చి కే వాల్యూ రూట్ 2 క్వశ్చన్ అయితే చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో కూడా అదే వచ్చింది అనుకుంటా లాస్ట్ టైం ఎగ్జామ్లో. సో ఇది స్ట్రేట్ లైన్స్ నుంచి ఒక క్వశ్చన్, పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్ నుంచి 2 క్వశ్చన్స్, టోటల్లీ 3 క్వశ్చన్స్. ఇవి ఆల్రెడీ మీరు ముందు ప్రిపేర్ అయినారు కాబట్టి మోస్ట్లీ ఇవి తర్వాత ప్రిపేర్ అయినా ఈజీలీ యూ కెన్ అండర్స్టాండ్ అండ్ ఆల్సో ఈజీలీ యూ కెన్ కవర్ అనమాట. సో అట్లా కాకుండా వేరే చాప్టర్స్ ఉన్నాయి, ఆ చాప్టర్స్ కూడా చెప్తాను నేను మీకు. వేరే చాప్టర్స్ ఏమున్నాయంటే డిఫరెన్షియేషన్, టాంజెంట్స్ ఆర్ నార్మల్స్, మ్యాక్సిమా అండ్ మినిమా, డీసీస్ డిఆర్స్, స్ట్రేట్ లైన్స్, పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్, ఇవి. సో ఈ 2 చాప్టర్స్ వదిలేయండి మీన్స్ తర్వాత చేసుకుందాం. ఆల్రెడీ మీరు ముందే ప్రాక్టీస్ చేసి ఉంటారు కాబట్టి ఎండ్లో చేయండి. సో అది కాకుండా ఉన్నది డిఫరెన్షియేషన్, టాంజెంట్స్ ఆర్ నార్మల్స్, మ్యాక్సిమా మినిమా, డీసీస్ డిఆర్స్. సో ఇందులో వచ్చి కమింగ్ టు డిఫరెన్షియేషన్, మీకు మోస్ట్లీ డిఫరెన్షియేషన్ అంటే నథింగ్ బట్ ఇట్ ఈస్ ఫార్ములాస్ అంతే. డిఫరెన్షియేషన్ మీకు రావాలి అంటే పక్కా ఫార్ములాస్ రావాలి. వితౌట్ ఫార్ములాస్ మీకు అసలు అర్థం కాదు చెప్పింది. ఓకే, ష్యూర్. సో డిఫరెన్షియేషన్ అంటేనే ఫార్ములాస్ కాబట్టి ఫస్ట్ ఫార్ములాస్ ప్రిపేర్ అయ్యండి. ఈ ఫార్ములాస్లో కూడా మరీ డెప్త్ కాకుండా కొన్ని పర్టికులర్ ఫార్ములాస్ అయితే నేను ఇస్తాను. అవి మీకు కావాలంటే ఒక పేపర్లో నార్మల్గా రాసేసి నెక్స్ట్ వీడియోలో మనం ఆ ఫార్ములాస్తో పాటు కొన్ని మేజర్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీకు బేసిక్ కాన్సెప్ట్ అర్థమైపోయింది అనుకోండి, ఎల్ఏక్యూస్ ఈజీగా చేస్తారు. ఎందుకంటే వన్స్ డిఫరెన్షియేషన్ టఫ్గానే అనిపిస్తుంది స్టార్టింగ్ చూసినప్పుడు, వన్స్ ఫార్ములాస్ వస్తే దానికన్నా ఈజీ చాప్టర్ ఇంకోటి అయితే ఉండదు. అండ్ ఇక్కడ మనకి డీసీస్ డిఆర్స్ కూడా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఆల్రెడీ చాలామందికి తెలిసి ఉంటుంది, అందులో కూడా ఫార్ములాస్ ఉంటాయి. ఈ టాంజెంట్స్ ఆర్ నార్మల్స్, మ్యాక్సిమా మినిమా ఒకటి మనకి డిఫరెన్షియేషన్ బేస్ చేసుకొని ఉంటాయి కొన్ని ఫార్ములాస్, అదొక్కటి చూసుకోవాలి.
బట్ ఫస్ట్ అయితే మీరు డిఫరెన్షియేషన్ చేయండి. చాలామంది ఏమనుకుంటున్నారంటే లైక్ డిఫరెన్షియేషన్ టఫ్ ఉందని లాస్ట్లో వదిలేసినారు చాలామంది. లైక్ హై వెయిటేజ్ చూసుకుందాం, తర్వాత చూసుకుందాం, ఫార్ములాస్ చదవాలి కదా అని చెప్పేసి చాలామంది చెయ్యలేరు డిఫరెన్షియేషన్. అది మీకు తర్వాత కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్తున్నా, ఇప్పుడు టైం ఉంది కాబట్టి మీరు ఈజీగా ఒక 1 డేలో డిఫరెన్షియేషన్ ఫార్ములాస్, షార్ట్ క్వశ్చన్స్ ప్రిపేర్ కావచ్చు. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లియర్ చేసేసుకోండి. ఎందుకంటే మీకు డిఫరెన్షియేషన్ వస్తేనే సెకండ్ ఇయర్లో ఇంటిగ్రేషన్ వస్తుంది. ఓకేనా? ఇది రెండు కూడా లింకప్ అయి ఉంటాయి. ఏవైతే డిఫరెన్షియేషన్ ఫార్ములాస్ ఉంటాయో అవి ఇంటిగ్రేషన్ ఫార్ములాస్కి రిలేటబుల్ అయి ఉంటాయి అనమాట, ఇన్వర్స్ ఉంటాయి. సో కాబట్టి ఇది వస్తేనే నెక్స్ట్ సెకండ్ ఇయర్లో ఇంటిగ్రేషన్ వస్తుంది. ఇంటిగ్రేషన్ వస్తేనే ఫర్దర్గా మీరు ఏ ఫర్దర్ స్టడీస్ చేయాలన్నా, లైక్ మ్యాథ్స్ రిలేటెడ్ ఏ ఫర్దర్ స్టడీస్ ఉన్నా కూడా అందులో ఇంటిగ్రేషన్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుంది. తర్వాత మీకు ప్రాబ్లం అవుతుంది. సో ప్రాబ్లం కావద్దు అంటే ఇప్పుడు ఫార్ములాస్ ప్రిపేర్ అయిపోండి. రైట్. సో ఇదనమాట. సో ఫస్ట్ ఎల్ఏక్యూస్ చూస్తాం, ఆఫ్టర్ దట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ చూస్తాం, ఆఫ్టర్ దట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ చూస్తాం. 1 బై 1 అయితే చూద్దాం. అండ్ ఫస్ట్ నేను ఒక చాప్టర్ తీసుకొని అదైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ చాప్టర్ అన్నది చెప్తా. నేను యాక్చువల్లీ ఇదే అనుకున్నా, స్ట్రేట్ లైన్స్, పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్ అనుకున్నా. మళ్ళీ ఏమనిపించిందంటే నాకు తెలిసి మీరు చాలాసార్లు ప్రాక్టీస్ చేసి ఉంటారు, వార్తో సెంటర్ కానీ, సర్కమ్ సెంటర్ కానీ, అండ్ ఈ థీరమ్స్ కానీ, అండ్ ఆల్సో హోమోజనైజేషన్ ప్రాబ్లం కానీ. అంటే లైక్ మీరు ఇంకొక 2-3 సార్లు నేను మీకు గుర్తు చేసినా కూడా ఈజీలీ యూ కెన్ అండర్స్టాండ్, ఈజీగా మీకు గుర్తొస్తుంది కదా అది. సో కాబట్టి నేను వేరే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఆ స్టార్ట్ చేసేది మనం డిఫరెన్షియేషన్తోనే స్టార్ట్ చేద్దాం. ఓకే, యా. డిఫరెన్షియేషన్తో స్టార్ట్ చేద్దామని అయితే నేను అనుకుంటున్నా. బిఫోర్ దట్ మీరైతే ఫార్ములాస్ ప్రిపేర్ కావాలి. ఎప్పుడు అంటే నేను నెక్స్ట్ క్లాస్లో స్టార్టింగ్ మోస్ట్లీ ఒక 1 పేజ్లో వచ్చేటట్టు రాస్తాను, బేసిక్ ఫార్ములాస్ అన్ని రాస్తాను. లేదంటే మీరే ఫార్ములాస్ ప్రిపేర్ అయిపోండి. వన్స్ ఆ ఫార్ములాస్ మీకు వచ్చినాయి అంటే నేను ఏ ప్రాబ్లం చెప్పినా మీకు అర్థమవుతుంది. ఫార్ములాస్ రాకుండా ప్రాబ్లమ్స్ రావాలి అంటే దట్స్ ఇంపాసిబుల్ అనమాట. ఎంత పెద్ద ప్రొఫెసర్ వచ్చి మీ క్లాస్ చెప్పినా మీకు ఆ క్లాస్ అయితే అర్థం కాదు. ఇదైతే నేను షూర్గా చెప్పగలుగుతా. ఫస్ట్ ఫార్ములాస్ అయితే ప్రిపేర్ కానీ డిఫరెన్షియేషన్లో. ఓకే, రైట్. నేనైతే ఇప్పటికీ 1B క్లాస్లని అనుకుంటున్నా. 1A అయితే చూద్దాం. మోస్ట్లీ 1BA ఉన్నారు చాలామంది. సో 1B కోసం అన్నట్టే నేను ఇది క్లాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా మీకు డైరెక్ట్ డిఫరెన్షియేషన్ క్లాస్ అయితే ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ గుర్తుపెట్టుకోండి, మనం ఎంత చదివినామన్న దానికన్నా కూడా లైక్ ఎంత కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసినాం అనేది ఇంపార్టెంట్. మనం చాలా హార్డ్ వర్క్ చేస్తాం. ఇప్పుడున్న జనరేషన్లో జనరల్లీ హార్డ్ వర్క్ చేస్తే సక్సెస్ అవ్వలేము. యాక్చువల్లీ హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ కూడా చేయాలి. ఓకే, ఈ రెండు కలిస్తేనే మనం అప్పుడు సక్సెస్ అనేది అవుతాం. ఓకే, సో చాలామంది కష్టపడి చదువుతారు, అది ఆల్రెడీ మీకు కూడా తెలుసు. మీ డే అండ్ నైట్ నెక్స్ట్ కష్టపడి చదివిండొచ్చు, బట్ ఎగ్జామ్లో సరిగ్గా ప్రజెంటేషన్ చేయలేకపోయినారు. ఆ హార్డ్ వర్క్కి స్మార్ట్ వర్క్ కూడా తోడు అవ్వాలన్నమాట. అంటే ఒక చాప్టర్ని ఏదో నామకే వస్తూ నాన్ స్టాప్ చేసుకుంటూనే వెళ్ళినాం, వాట్ ఈజ్ వాట్ అని తెలియదు మనకి. అలాంటప్పుడు ఆ చాప్టర్ ఎంత చేసినా అది వేస్టే. అలా కాకుండా హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్గా, అంటే లైక్ ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్స్ అడగవచ్చు, ఏ క్వశ్చన్స్ చేస్తే ఫర్దర్గా మనకి ఎగ్జామ్కి యూజ్ అవుతుంది. సో ఇలా స్మార్ట్ వర్క్ చేస్తే హార్డ్ వర్క్ ప్లస్ స్మార్ట్ వర్క్ ప్లస్ కన్సిస్టెన్సీ, ఈ 3 కలిస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఖచ్చితంగా మీరు ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఈజీగా 70+ మార్క్స్ అయితే తెచ్చుకోవచ్చు. నేను మీకు గ్యారంటీ ఇస్తున్నా. మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి. వాట్ యు ఆర్ అన్నది ఈసారి మీరు ప్రూవ్ చేసుకోండి. ఓకే, సో మీరు ఒక 2.0 పొజిషన్ లాగా రావాలన్నమాట. నెక్స్ట్ నేనైతే అదే అనుకుంటున్నా. సో వాట్ ఎవర్ ద రీజన్స్ మీరైతే ఫెయిల్ అయినారు, అది విషయం అసలు మర్చిపోండి. బట్ వాట్ నెక్స్ట్ అన్నది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్. మీరు నెక్స్ట్ చేయాల్సిన పని అయితే మీకు తెలుసు కదా, డిఫరెన్షియేషన్. మోస్ట్లీ డిఫరెన్షియేషన్లో ఫార్ములాస్ అయితే చదువుకోండి. దాని తర్వాత మనం ప్రాబ్లమ్స్ అటాక్ చేద్దాం. ఫార్ములాస్ చదివిన తర్వాత VSAQs చేద్దాం. మనకి ఇలా 2 VSAQs ఉన్నాయి, అండ్ ఆల్సో LAQ కూడా ఉంటుంది. సో 2 VSAQs చేసినారంటే ఆటోమేటిక్గా LAQ అయితే అర్థమైపోతుంది. ఓకే, రైట్. ఫార్ములాస్ అయితే ప్రిపేర్ కానీ నెక్స్ట్ వీడియోలో డిఫరెన్షియేషన్ ఖచ్చితంగా చెప్తా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, రైట్. బాయ్.